నిన్నటి వరకు తెలంగాణలో కమలం నేతలు కయ్యానికి కాలు దువ్వారు. సై అంటే సై అనే లెవెల్లో భారీ డైలాగులు ఊదారు. కన్నడ రిజల్ట్ తర్వాత కట్ చేస్తే డీలా పడిపోయారు. నిరాశతో బూస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కాషాయ లీడర్లలో జోష్ ఇచ్చేందుకు యత్నిస్తోంది. ఆపరేషన్ విస్తారక్ పేరుతో ప్రతి సెగ్మెంట్ లో కమల సైన్యాన్ని దించుతుంది. గ్రౌండ్ లో బీజేపీ గాలి ఏ విధంగా ఉంది, ప్రజలకు కమలం చేరువయ్యేందుకు ఏం చెయ్యాలి అనే దానిపై స్పెషల్ సర్వే చేస్తున్నారు. తెలంగాణలో పడిపోతున్న బీజేపీ గ్రాఫ్. నిన్నటి వరకు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీ కన్నడ రిజల్ట్ తో చల్లబడిన కమలదళం విస్తారక్ల పేరుతో బీజేపీ ఆపరేషన్. అహ్మదాబాద్ నుంచి తెలంగాణకు 600 మంది కమల నేతలు. విస్తారక్ పేరుతో ప్రత్యేక సర్వే. వ్యూహాత్మకమైన తప్పిదాలతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో కనిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో ఇప్పుడు అదే కొరవడుతోంది. 3 నెలల క్రితం వరకు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనిపించిన పార్టీ కాస్త ఇప్పుడు పాత బీజేపీలా చల్లబడిపోయింది. ఈ క్రమంలో పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నాలను అధిష్టానం మొదలుపెట్టింది. ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు విస్తారక్ల పేరుతో ఆ రాష్ట్రానికి సంబంధం లేదని 100 మందిని పోలింగ్ బూతుల దగ్గర ప్రచారానికి పంపుతుంది. అలా అహ్మదాబాద్ నుంచి 600 మందిని తెలంగాణకు పంపించారు. తమకు కేటాయించిన పోలింగ్ బూతుల పరిధిలో పనిచేయడం ప్రారంభించారు. ఈ విస్తారకులు 35 ఏండ్ల లోపు వారే. పార్టీ పట్ల నిబద్ధతగా ఉంటారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో నేతల్ని వెంటబెట్టుకొని వెళ్లి ఓటర్లను కలుస్తారు. వారి ఫీడ్బ్యాక్ పూర్తి స్థాయిలో తీసుకుంటారు. వీలైనంతగా ప్రచారం చేస్తారు. చివరికి నివేదికల్ని హైకమాండ్ కు సమర్పిస్తారు. వీరు ఎక్కడ తిరుగుతారో అక్కడి పరిస్థితిని వివరిస్తారు. విస్తారక్లు ప్రచారంతో పాటు నేతల పనితీరును, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు గురించి తెలుసుకుంటారు. ఓ రకంగా సర్వే చేస్తారన్నమాట. బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ 600 మంది ఫీడ్బ్యాక్ తీసుకుని హైకమాండ్ కు సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా వారు తదుపరి వ్యూహాలు అమలు చేసే అవకాశాలుంటాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఎంతమందిని తీసుకొచ్చి ప్రచారం చేసినా ఏం ప్రయోజనమన్న నిరాశ బీజేపీ నేతల్లోనే కనిపిస్తోంది. మరోవైపు అధిష్టానం మాత్రం తెలంగాణను బీజేపీ ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది. వారం రోజుల్లో అన్ని సర్దుకునేలా అధిష్టానం పావులు కదుపుతోంది. మార్పులు చేర్పుల తర్వాత పార్టీ మునుపటి దూకుడు ప్రదర్శిస్తుందని జాతీయ నాయకులు పేర్కొంటున్నారు. మరి చూడాలి బీజేపీలో మార్పు ఎలా ఉంటుందో.